హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు ఏదైతే బిల్డింగ్ చూపిస్తున్నామో ఇదే బిల్డింగ్లో 2 BHK ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. ఈ అపార్ట్మెంట్ ముందు CC రోడ్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి KPHB ఆల్విన్ కాలనీలో ఉంటుంది. KPHB మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుందండి. KPHB మెట్రో స్టేషన్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్కి 3 గేట్స్ ఉంటాయండి. కార్ పార్కింగ్ వచ్చేసరికి స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది కార్ పార్కింగ్. వర్షం పడితే కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. ఇటువైపు చూడొచ్చు, ఇది సెట్ బ్యాక్స్ అండి. యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారంగా ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా 80 to 90% వరకు లోన్ తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ పైన. టోటల్ ఈ అపార్ట్మెంట్ 875 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 16 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. మన ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మన ఫ్లాట్ వచ్చేసి కార్నర్లో ఉంటుందండి. ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్ 4 ఫ్లోర్స్ ఉంటుందండి. టోటల్ దీంట్లో 16 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. ఈ ఫ్లాట్కి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. మన ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుందండి, మెయిన్ ఎంట్రన్స్. మన ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 44 స్క్వేర్ యార్డ్స్ వరకు అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వస్తుంది. ఈ ఫ్లాట్కి టోటల్ ఫ్లోరింగ్ మార్బల్తోనే ఉంటుందండి. కింద చూడొచ్చు మీరు, మార్బల్ ఫ్లోరింగ్ ఉంటుంది. ఈ ఫ్లాట్లో వెంటిలేషన్ బాగుంటుందండి, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఈ ఫ్లాట్కి పూజదేమో ఇటువైపు ఉంటుంది. ఇది పూజా యూనిట్. ఈ ఫ్లాట్ మెయిన్ డోర్ కూడా చూడొచ్చు మీరు, చాలా మంచిగా డిజైన్తో చేయించారు. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫ్లాట్ లొకేషన్ గూగుల్ పిన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. సార్ మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 7 years ఓల్డ్ ఉంటుంది. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, అండ్ అలాగే వాచ్మెన్ రూమ్ ఉంటుందండి. ఇది కిచెన్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు. ఇది యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియాలో కూడా గ్రిల్స్ చేయించారు. ఇటువైపు ఏమో డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇటువైపు ఏమో కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో వుడ్ వర్క్ చేయించారు. ప్లస్ దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ ఉంటాయి. ఇది అటాచ్ వాష్రూమ్. ఇప్పుడు కొత్త ఏదైతే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయో దానికి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ తక్కువ వస్తుందండి. ఇది 2 BHK ఫ్లాట్, కానీ దీనికి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ 44 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. చాలా ఎక్కువ వస్తుంది అన్డివైడెడ్ షేర్ ల్యాండ్. ఇది బాల్కనీ, దీంట్లో కూడా గ్రిల్స్ చేయించారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. జస్ట్ నామినల్ ఛార్జెసే ఉంటాయండి. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.